నమస్తే. నటుడు 'ప్రకాష్ రాజ్' మరొకసారి ఆర్ఎస్ఎస్ పైన, మోదీ సర్కార్ పైన, బీజేపీ పైన తనకున్న అక్కసను, ఆక్రోశాన్ని వెళ్లగక్కాడు. తనకున్నటువంటి ద్వేషం మొత్తం కూడా బయటకు కక్కేశాడు. నిజానికి 'ప్రకాష్ రాజ్' ఈ విధంగా మాట్లాడడం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా చాలా సందర్భాల్లో మాట్లాడాడు. గత కొంతకాలంగా ఎందుకో సైలెంట్‌గా ఉన్నాడు. ఇప్పుడు మరొకసారి మీడియా ముందు ఆర్ఎస్ఎస్ పై, మోదీ సర్కార్ పై తనకున్నటువంటి ఆ ద్వేషం మొత్తం కూడా బయట పెట్టేశాడు. చాలా మాటలు మాట్లాడారు ఆయన. దేశానికి పట్టిన విషం, బ్రహ్మరాక్షసుడు, విషపు వేళ్ళు, అలాగే ఈ స్వాతంత్ర ఉద్యమంలో ఆర్ఎస్ఎస్ పాత్ర ఒక్కరిదైనా ఉందా? ఒక్కరి పేరు చెప్పన్నట్టు మాట్లాడారు. చడ్డీలు వేసుకుని తిరిగేవాళ్ళు ఇప్పుడేమో ప్యాంట్లు వేసుకుంటున్నారని చెప్పి చాలా హేళనగా మాట్లాడారు 'ప్రకాష్ రాజ్'. ఎందుకీ ద్వేషం? ఎందుకీ అక్కసు? ఎందుకిలా మాట్లాడారు? దీని గురించి కాస్త విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. నాతో జాయిన్ అవుతున్నారు విశ్లేషకులు మురళీ మనోహర్ గారు. మురళీ గారు నమస్తే. నమస్తే రాజు గారు. మురళీ గారు, 'ప్రకాష్ రాజ్' ఈ విధంగా మాట్లాడడం ఇది ఫస్ట్ టైం కాదు. ఆర్ఎస్ఎస్ పైన, మోదీ గారి పైన, బీజేపీ పైన అంతెత్తున లేస్తాడు ఆయన. అంటే డెమోక్రటిక్ కంట్రీలో ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్పొచ్చు కానీ, బట్ నిజాల ఫ్యాక్ట్స్ బేస్డ్ ఉండాలి కదా ఆరోపణ చేసేటప్పుడు. ఒక సామాన్య వ్యక్తి ఆ పదవికి వ్యక్తిగతంగా అతని ఇష్టం లేకపోవచ్చు, కానీ ప్రధానమంత్రి అయినటువంటి ఒక హోదా, ఒక పదవి ఉంది కదా, దానికైనా గౌరవం ఇవ్వాలి కదా. ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను? నేను మాటలు మీరు కూడా చూసే ఉంటారు, ఎంటైర్ స్పీచ్. అవును, ఎలా మాట్లాడాలి అని సంస్కారం గురించి కూడా మాట్లాడాడు ఆయన. మాటల తీరు ప్రజల ముందు మాట్లాడేటప్పుడు అది సంస్కారం ఉండాలి. శివాజీ విషయం వచ్చిన తర్వాత శివాజీని నేను సమర్థించను. ఎందుకంటే ఆయన లాంగ్వేజ్ అలా ఉంది, సంస్కారం ఉండాలి, వీళ్ళు ఇలాగే మాట్లాడతారని ఎంటైర్ మళ్ళా సంఘ పరివార్ను తిడుతూ అందరూ ఇలాగే మాట్లాడతారనే పద్ధతిలో చదువుకున్న వాళ్ళం మనం సంస్కారంతో మాట్లాడాలనే విషయం ప్రజలకు అందరికి కూడా బుద్ధి చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ చాలా సంస్కారహీనంగా మాట్లాడాడు ఈయన. ఈయన మొత్తం మాటల్లో ఏముంది అంటే సంస్కారహీనత ఉంది ఆయన లోపల. ఒక మాటలో నేను చెప్పాలన్నా రాజుగారు, దీన్ని ఏమంటారంటే విషం కక్కాడు అనేది అందరూ స్పష్టంగా చెప్పారు. ఎప్పుడు కూడా ఈ విషయం కక్కే వాళ్ళ దగ్గర విషయం లేకపోతే విషయం కక్కుతారు అంతే. మ్యాటర్ ఉండదు, బ్రెయిన్ లో మ్యాటర్ లేక తిట్టాలి. ఎలా తిట్టాలి? తిట్టడానికి ఇప్పుడు మామూలుగా చదువుకున్న వాళ్ళు సంస్కారాలు ఉంటేనేమో మీరు ఇది చేశారు తప్పు చేశారు అని తప్పులను విడదీసి అర్థం చేయించే ప్రయత్నం చేస్తాం, లాజికల్ గా ఒక ఇది చెప్తాం. కానీ అట్లా కాదు. ఆయన ఆర్ఎస్ఎస్ ను అదేంటి బ్రహ్మరాక్షసి అని చెప్పేసి, లేకపోతే మోడీని పెద్ద దొంగ అని చెప్పేసి ఇలాంటి పదాలన్నీ కూడా వాడుతూ, అంటే వాటిని ఎందుకు పెద్ద దొంగ అని, ఎందుకు బ్రహ్మ రాక్షసి అని, కనపడని రాక్షసిగా వర్ణించాడు. ఎందుకు అనేది చెప్పాలి కదా. పైన కమలాన్ని చూస్తున్నారు, కింద అసలు విషయం ఉంది, ఇది బ్రహ్మ రాక్షసి, ఇది కనబడదు అని. కనబడేది ఏంది? ఆర్ఎస్ఎస్ కనబడేదే కదా, కనబడని యాక్టివిటీ ఉండదు ఆర్ఎస్ఎస్. మావోయిస్టులు కనబడరు, అడవుల్లో ఉంటారు. కానీ ఆర్ఎస్ఎస్ అట్లా కాదు, ప్రజల్లో ఉంటారు కదా. ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కానటువంటి ఒక పరిస్థితిలో మాట్లాడాడు. పాపము ఆయన దివాలా కోరుతనానికి, అంటే ఓ రకంగా బ్రెయిన్ లో మ్యాటర్ లేక మాట్లాడుతున్న ఒక దయనీయ స్థితి ఆయనలో కనపడ్డది రాజుగారు. ఆయన యాక్చువల్ గా విశాఖపట్నంలో సిఐటియు మహాసభలకు వెళ్ళాడు. అక్కడ అఖిల భారత మహాసభలు, వాళ్ళకు దొరికిన ఏకైక పెద్ద ముఖ్య అతిథి ఎవరంటే ఈయన వాళ్ళకి పాటలు చెప్పడానికి. సిఐటియు పరిస్థితి కూడా మీరు అర్థం చేసుకోండి. సిపిఎం అనుబంధ సంస్థ, అది కార్మిక సంస్థ. ఆల్ ఇండియా మీటింగ్స్ లో అక్కడ ఏదో హోటల్లో ఈయనను తీసుకొచ్చి పెట్టేశారు. అక్కడ మీడియా వచ్చింది. ఇక పిచ్చా పార్టీగా మాట్లాడుతున్నాడు ఆయన. మాట్లాడుతూ చెప్తున్నాడు శ్రామిక ఉత్సవం అని. ఇంకా అది చెప్పమంటే దాని మీద ఏం మాట్లాడడానికి లేదు ఆయన దగ్గర. అది తప్ప మిగతా అన్ని మాట్లాడుతున్నాడు. శ్రామిక పోరాటాల గురించి, లేకపోతే కనీసం సిఐటియు స్టోరీ చెప్పినా బాగుండేది. వాళ్ళు అడుగుతున్నారు, పక్కలున్న వాళ్ళు అంతా వేరే మాట్లాడుతున్నారు కనుక కాస్త ఇది వచ్చిన సందర్భం మాట్లాడమంటే ఆయన మాట్లాడలేక విషయం అంతా చెప్తూ ఉన్నాడు. అడిగిన వాళ్ళు కూడా ఏదో ప్రశ్న అడిగారు మోడీ గురించి, నాతో ఎందుకు చెప్పిస్తారా అంటూనే ఇక విషయం కక్కడం మొదలు పెట్టేశారు. ప్రారంభంలోనే రాజుగారు ఆయన ఏమంటారు, ఉమర్ ఖలీద్ జైల్లో ఉన్నాడు, శాన్స్ స్వామి ఆయనకు జైల్లో స్ట్రా కూడా ఇవ్వలేదు, గౌరీ లంకేష్ హంతకులు బెయిల్ పైన ఉన్నారు,
రేప్ కేసులు చేసిన వాళ్ళందరికీ బెయిల్ దొరుకుతున్నాయి, ఇవన్నీ దొరుకుతున్నాయి. అంటే ఇదంతా ఏం చెప్పుకొస్తున్నాడు అన్ని అంటే ఇదన్నిటికీ మోడీ మూల కారణం అని చెప్తున్నాడు. వీళ్ళు బెయిల్ పైన ఉండడం గాని, ఇది అంతా కూడా ఏదైతే వాళ్ళు జైల్లో ఉండడం గాని, ఇది కోర్టు కాదు, మోడీ నిర్ణయిస్తాడు, మోడీ జైల్లోకి పంపిస్తాడు, మోడీనే బెయిల్ ఇస్తాడు అన్నట్టుగా ఆయన చెప్పుకోరావడం. చివరకు గతంలో పోలీస్ అంటే భయపడుతున్నాం, ఎందుకంటే పోలీసులు ప్రభుత్వాల చేతిలో ఉండేవి. ఇప్పుడు ఏకంగా కోర్టులే ప్రభుత్వాల చేతిలో ఉన్నాయి అన్నంత వరకు దిగజారాడు. కోర్టులు ప్రభుత్వాల చేతిలో ఉన్నాయంటే ప్రజలు వెంటనే నమ్మేస్తారు రాజు గారు. కోర్టులు ఎంత ఇండిపెండెంట్ గా ఉన్నాయి ఈ దేశంలో అంటే, అమెరికాలో కూడా చీఫ్ జస్టిస్ ఆఫ్ అమెరికాను ఎవరు అపాయింట్ చేస్తారంటే అక్కడ అధ్యక్షుడే అపాయింట్ చేస్తాడు. ఒక కమిటీ ఏమీ ఉండదు. ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా చీఫ్ జస్టిస్లను ఆయా ప్రజలతో ఎన్నుకొనబడినటువంటి నాయకుడే నియామకం చేస్తాడు. కానీ మన దేశంలో అట్లా కాదు. చీఫ్ జస్టిస్ ఎవరు నియామకం చేస్తారు? కొలీజియం అని వాళ్ళే పెట్టుకున్నారు, ఒక దుకాణం పెట్టుకొని వాళ్ళే అపాయింట్ చేసుకుంటారు. ఇది ఎవరి చేతిలో లేకుండా పోయింది. ఇప్పుడు ఎవరికి ఆన్సరబుల్ కాదు కోర్టు అనేది. జ్యుడిషియల్ సిస్టమ్ ఎంత ఇండిపెండెంట్ గా ఉంది అంటే అతిగా ఇండిపెండెన్స్. అలాంటి జ్యుడిషియరీ సిస్టమ్ ను పట్టుకొని ఏమంటున్నాడు అంటే అది కూడా మోడీల చేతిలో ఉంది. ఇదంతా కూడా ఒక లెఫ్ట్ వింగ్ ఈకో సిస్టమ్ చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రచారం రాజుగారు. కనుక ఈ ప్రకాష్ రాజ్ చెప్తున్నది ఏంటి అంటే, ఇదిగో కోర్టులు, పోలీసులు, ఈడీలు అన్ని కూడా మధ్యలో అది కూడా మాట్లాడాడు. ఏమన్నా అంటే ఈడీలు కేసులు పెడుతున్నారు అని. నేనేమంటున్నా అంటే, ఎవరు నోరు తెరిచి మాట్లాడినా ఈడీలు వస్తున్నాయి, లేకపోతే సిబిఐలు వస్తున్నాయి. మీకేం భయము? భుజాల దొంగ, అదే దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టుగా మీకు ఈడీ వస్తే ఏంది? మీరు న్యాయంగా ఉంటే, మీ ఇన్కమ్ ట్యాక్స్లు సరిగా కడుతుంటే, మీరు మీ ఇన్కమే న్యాయమైంది అయితే ఈడీ వస్తే ఏంది, బోడీ వస్తే ఏంది? ఇప్పుడు నేను ఉన్నానండి, నేను టీచర్ను, పంతులయ్యాను, నాకు ఈడీ వస్తే ఏంది, సిబిఐ వస్తే నా దగ్గర ఉన్నది ఏంది, వాడు తీసుకుపోయేది ఏంది? నీ దగ్గర ఏదో ఉంది దాచుకోవడానికి కనుక నీకు భయం, కానీ మాకేం భయం లేదే. తప్పు చేయకపోతే నిరూపించుకోవాలి కదా, తప్పు చేయకపోతే నిరూపించుకోవాలి. రెండోది ఏంటంటే ఇప్పుడు కోర్టుల గురించి ప్రకాష్ రాజ్ మాట్లాడినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ ఉదాహరణ మనం తీసుకుందాం. ఆరావళి పర్వతాలకు సంబంధించి వివాదం నడుస్తుంది, దానిపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. మరి సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చినటువంటి నిర్ణయంగానే చూడాలి కదా. మరి అది ఎన్ని రాలేదు, రీసెంట్ ఎగ్జాంపుల్ కానీ ఎన్ని రాలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చినటువంటి తీర్పులు ఎన్ని లేవు సుప్రీంకోర్టు నుంచి. కోర్టుల్ని మోదీ ప్రభుత్వం పాకెట్లో పెట్టుకుంటే, జేబులో పెట్టుకుంటే ఇన్ని తీర్పులు ఎందుకు వ్యతిరేకంగా వస్తాయి? అది కదా విషయం. కనుక ఇదంతా ఏంటంటే, పైన రాహుల్ గాంధీ నుంచి కింద ఈ ప్రకాష్ రాజుల వరకు అందరు కూడా పని కట్టుకొని, ఇప్పుడు రాజుగారు ఒక విషయం చెప్తున్నారు, ప్రజలు ఓట్లు వేస్తున్నారు, లేదు మీరు తప్పేస్తున్నారని అంటున్నారు. రాహుల్ గాంధీ ఏమంటున్నారు అంటే, ప్రజలు వేయడం లేదు, ఎవరితోనే వేయించుకుంటున్నాడు, దొంగ ఓటు వేసుకుంటున్నాడు, ఆయన ప్రధానమంత్రి అయిపోతున్నాడు. నేనేమంటున్నాను, ఓటేస్తున్న ప్రజలకు తెలుసు, ఓటు వేయించుకున్న ప్రధానమంత్రికి తెలుసు. ఈయన వీళ్ళు ఎన్నుకుంటున్నారా, ఆయన ఎన్నుకోబడ్డాడు, ఆయన రూల్ చేస్తున్నాడు. మధ్యలో వీళ్ళు ఎవరు ఈ సందెట్లో సడేమియాలు? ఇవన్నీ తప్పు, ఓటేసే వాళ్ళే తప్పు, ప్రజలే తప్పు అని చెప్పడం మొదలుపెట్టారు. ప్రజలు ఇస్తున్న డబ్బాలు తప్పు, ఈవీఎంలు తప్పు, కనుక అన్ని ఎవ్రీథింగ్ తప్పు, కనుక కోర్టులు తప్పు, ఈడీలు తప్పు అని తప్పు. మన ఎవరు మీరొక్కరే పతివ్రత శిరోమణులా? మీరు చెప్పేది అంత వేదమా, ఇంకా నిజమా? ఇది నేను ప్రశ్నిస్తున్నాను. కనుక ప్రకాష్ రాజ్ చేస్తున్న నేరం ఎంత ఘోరం అంటే, ఇది కోర్టులను కూడా నిందించారు రాజు గారు, అన్నిటినీ నిందించారు ఈ విధంగా వరుస పెట్టేసి. ఇప్పుడు ఆయన నటుడు శివాజీ భాష గురించి మాట్లాడారు కదా, మరి ఈయనేం భాష మాట్లాడారు? ఇప్పుడు ఆర్ఎస్ఎస్ని ఉద్దేశించి చెడ్డీల నుంచి ప్యాంట్ల వరకు వచ్చారు, వాళ్ళ గురించి మాట్లాడుతున్నామని అవహేళనగా చేసి అసలు ఆర్ఎస్ఎస్ చేసినటువంటి సేవలేంటి? స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి అంత అవహేళనగా ఒక సంస్థ గురించి మాట్లాడడం అనేది ఒక సంస్కారహీనం. ఈయన భాష ఎలా ఉంది? ఫస్ట్ ఆయన భాష గురించి మాట్లాడితే పక్కన పెడదాం, కానీ అసలు ఈయన భాష ఎలా ఉంది? దారుణంగా, అదే అంటున్నా కదా, సంస్కారహీనంగా మాట్లాడాడు ప్రకాష్ రాజ్. ఒక చదువుకున్నాడు మాట్లాడినట్టుగా మాట్లాడలేదు ఎక్కడ కూడా. కనుక నేను చదువురానని అన్నాను, వాళ్ళకి సంస్కారం ఉంటుంది, కానీ ఇతనికి సంస్కారం లేదు. దేశానికి పట్టిన విషయం అంట, ఇది ఒక బ్రహ్మ రాక్షసి అంట. పైకి కనబడే కమలం కాదు, కమలం కింద మీరు దాని రూట్స్ ఎవరో మీకు తెలియాలి. కనుక ఏది కింద ఉన్నటువంటి రూట్స్ ఏంటి అంటే ఆర్ఎస్ఎస్ అని. కనుక ఆర్ఎస్ఎస్ చరిత్ర ఏంది, అసలు మీకు ఏం తెలుసు? ఆర్ఎస్ఎస్ లో ఎవరైనా ఇద్దరు పేర్లు చెప్పండి
స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న వాళ్ళ 2 పేర్లు చెప్పండి. ఒక్కరిని చెప్పండి. వాళ్ళ వాళ్ళ ముందర ఉన్న వాడిని అడుగుతున్నాడు. ఎవడురా ఒక్కడు చెప్పురా నువ్వు పేరు. ఆ ఎవరున్నారు అని ద్వేషంతో రగిలిపోతున్నాడు ఆర్ఎస్ఎస్ పైన. ఎందుకు మరి అంత విషయం ఉందో నాకు అర్థం కాదు. ప్రకాష్ రాజుకు చరిత్ర తెలియకపోతే తెలుసుకోవాలి. తెలియదని చెప్పండి, తెలుసుకోవాలి. అంతేగాని చెప్పండి అని ముందున్న వాడిని అడిగితే వాడు చెప్తాడు అయింది. లేకపోతే మా లాంటి వాళ్ళ దగ్గరికి రావాలి, శాఖకు రావాలి. అందుకే మోహన్ భగవత్ స్వాతంత్ర ఉద్యమము వీటి గురించి చాలా సార్లు అడిగినప్పుడు ఒకసారి చెప్పాడు ఏంటి అంటే, మీకు ఆర్ఎస్ఎస్ గురించిన అనుమానాలు ఉంటే ఎవరైనా సరే ఆర్ఎస్ఎస్ యొక్క శాఖకు గేట్లు ఉండవు, ఓపెన్ ఉంటాయి. ఎవరైనా ఎప్పుడైనా రావచ్చు, ఏ శాఖకైనా రావచ్చు, ఎన్ని రోజులైనా రావచ్చు, మీకు అభ్యంతరం లేదు. కనుక మీరు వచ్చి కూర్చోండి, ఒక 10 రోజులు, నెల రోజులు వచ్చి కూర్చోండి. మధ్యలో ఆపి కావాలంటే మళ్ళొక రోజు రాండి, మీకు ఇష్టమైనప్పుడు రాండి. ఎప్పుడైనా ఎక్కడైనా ఇలాంటి కుట్రపూరితమైన విషపూరితమైన మాటలు అక్కడ చెప్తారో వినండి. పోనీ ముస్లింలకు వ్యతిరేకంగా ఎప్పుడైనా చెప్తున్నారేమో వినండి. కనుక అలా తెలుసుకుంటే మీకు మంచిది, మాకు మంచిది. మీ మీ యొక్క అనుమానం నివృత్తి అవుతుంది. అంత ఓపెన్ గా ఉంటుంది ఆర్ఎస్ఎస్ శాఖ. కనుక నేను ఇది ఒక ప్రకాష్ రాజుకి చెప్పడం లేదు. ప్రకాష్ రాజు లాంటి విషపూరితమైన మైండ్ ఉండే వాళ్ళకందరికీ చెప్తున్నాను, మీరు శాఖకు రండి, శాఖలో కూర్చోండి, 100 రోజులు అటెండ్ కాండి. మీరు అటెండ్ అయ్యాక మీరు మాట్లాడండి. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ లో ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనలు ఎక్కడ చెప్పరు. దేశం కోసం జీవించడం, దేశం కోసం బ్రతకడమే దేశభక్తి. ఇది ఆర్ఎస్ఎస్ చెప్పేది. ఏదో స్వాతంత్రం 47కు ముందు పొడవలేదు, మేమంతా పొడిచి వచ్చాము అని కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు. నీ చరిత్ర ఏందో మాకేం తెలియదు మరి. ఎందుకంటే నీ కుటుంబ చరిత్ర, నీ పెళ్లిళ్ళ సంగతి ఇవన్నీ ఎవరెవరో మాట్లాడుకుంటుంటారు. మేము అంత హీనంగా మాట్లాడలేము నీ పర్సనల్ విషయాలను. నువ్వు నీ మైండ్ తో అర్థమవుతుంది ఏంటంటే కంప్లీట్ గా యు ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై లెఫ్టిస్ట్ పీపుల్. సిఐటియు మీటింగ్ లో ఉన్నావంటేనే నీ బుద్ధి ఏంటో అర్థమవుతుంది. కనుక వాళ్ళు చెప్పేది వినొద్దు. నువ్వు చదువుకున్నావు కదా, కనుక తెలుసుకో, హిస్టరీ చదువు. ఈ మధ్య కాలంలో 100 ఏళ్ల సందర్భంగా కూడా చాలా లిటరేచర్ ప్రింట్ అయింది రాజు గారు. నేను అందుకే ఈయనకు ఏమని సలహా ఇస్తున్నానంటే, మీరు జస్ట్ చాట్ జీపీటీలో వీటిల్లో కొట్టండి ఆర్ఎస్ఎస్ రోల్ ఇన్. అరే నువ్వు ఫ్రీడమ్ మూవ్మెంట్ కన్నా ముందు పాల్గొన్నారు, ఫ్రీడమ్ మూవ్మెంట్ తర్వాత కూడా ఆర్ఎస్ఎస్ పాల్గొన్నారు. మీరు ఆర్ఎస్ఎస్ యొక్క రోల్ గోవా విముక్తి, దాద్రి హవేలా విముక్తి, పోర్చుగీస్ నుంచి విముక్తి జరిగింది, విముక్తి పోరాటాలు జరిగినాయి. ఇది అప్పుడు 1954, నేను 47 కూడా అనడం లేదు. తర్వాత కూడా పోరాటం జరిగింది. మరి మన బ్రదర్ కు తెలుసో లేదో, జగన్నాథ్ రావు జోషి స్టోరీ చదవమని చెప్పండి. కనుక కర్ణాటక కేసరి అంటారు, ఈయన కర్ణాటక కనుక చెప్తున్నాను. గోవా విముక్తి పోరాటంలో ఆయన పాత్రను ఈయనను తెచ్చుకోవచ్చు చెప్పండి, గూగుల్ సెర్చ్ చేయమని చెప్పండి, ఊరికే తెలుస్తుంది కదా. రజ్జుభయ్య రాజేంద్ర సింగ్ అని అంటారు, ఈయన 4వ సరసంఘ చాలక్. ఆయన జైల్లో ఉన్న స్టోరీస్ చదవమని చెప్పండి. క్విట్ ఇండియా మూవ్మెంట్ లో కూడా జైల్లో ఉన్న స్టోరీస్ చదవమని చెప్పండి. ఎడ్గే వారే స్వయంగా కాంగ్రెస్ మ్యాన్ ఆయన. తర్వాత విప్లవకారుల వెంట తిరిగినటువంటి వాడు, కలకత్తాలో మెడిసిన్ చేస్తూ విప్లవకారులు దీంట్లో తిరిగినటువంటి వాడు, కాంగ్రెస్ ఉద్యమ నాయకుడు. నాగపూర్ లో కాంగ్రెస్ మహాసభలో ఏర్పాటు చేశాడు, వాలంటీర్ గా పనిచేశాడు ఆయన. స్వతంత్ర పోరాటంలో ఉండి స్వతంత్రము వచ్చాక కాపాడుకోవడానికి ఆర్ఎస్ఎస్ ను స్థాపించాడు. ఈ దుర్మార్గుడికి తెలియదు, ఇలాంటి ఈడియట్స్ కి ఎవరికి కూడా తెలియదు ఈ స్టోరీస్ అన్ని కూడా. నేను ఇవన్నీ చెప్పలేను. నానాజీ దేశ్ముఖ్, లేకపోతే ఎన్ని పేర్లు ఉన్నాయి, అప్పాజీ జోషి లాంటి పేర్లు, ఇవన్నీ చదవమని చెప్పండి రాజు గారు. వీళ్ళు చదవకుండా వచ్చి మాట్లాడతారు మీడియా ముందుకు. ఎందుకు వస్తారు మీడియా ముందుకు? అసలు మీ ఎవరు గారు వచ్చి ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడమని చెప్పడానికి? కనుక స్టోరీస్ తెలియకుండా అమాయకంగా ఎవడో కాంగ్రెస్ వాళ్ళు ఆ డిబేట్లలో వాళ్ళకు ఏమైనా తిట్టాలి అని అంటే ఏం చేస్తారంటే, మీ హిస్టరీ ఏంది, మీరు స్వతంత్ర పోరాటంలో ఎక్కడ ఉన్నారా, మీరేదో జాతిపిత గాంధీకి మీరు మనవళ్ళు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. అసలు స్వాతంత్ర పోరాటంలో వీరులు ఎంతో మంది, వందలాది వేలాది మంది వీరులు, వాళ్ళ గురించి స్టోరీసే వినబడకుండా చేశారు మీ కమ్యూనిస్టులు. ఎందుకంటే ఈ పుస్తకాలన్నీ కూడా వాళ్ళే రచించారు. ఈ రోజు కూడా వీర సావర్కర్ గురించి తప్పుడు మాటలు మాట్లాడి దుష్ప్రచారం చేస్తారు. కాంగ్రెసే స్థాపించబడింది బ్రిటిష్ వాళ్ళతో. బ్రిటిష్ వాళ్ళు వాళ్ళకు అనుకూలంగా కాంగ్రెస్ ఒక ఉద్యమం నడవాలి, వాళ్ళు చెప్పుల చేతుల్లో ఉండాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీని పెట్టారు. కనుక కాంగ్రెస్ పార్టీలో అరెస్ట్ అయిన వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారండి? పుస్తకాలు రాసుకుంటూ ఉండి అన్ని సౌకర్యాలు ఉండే జైల్లో ఉన్నారు. నెహ్రూ గాని మిగతా అందరూ కూడా. ఎవరైతే నిజంగా బ్రిటిష్ ఎనిమి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అండమాన్ లో ఉన్నారు. శిక్షలు అనుభవించిన వాళ్ళు అండమాన్ లో ఉన్నారు.
అండమాన్ లో కఠినమైన శిక్షలు అనుభవించిన వాళ్ళు అసలైన దేశభక్తులు. ఈ స్టోరీస్ అన్ని చెప్పాలా? ఈయనను కూర్చోబెట్టి చెప్పాలంటే చాలా చెప్పాల్సి వస్తుంది. ఈయన ఇంకో తెలియక మాట అన్నాడు మాట్లాడుతున్నారా? తెలియక మాట్లాడుతున్నారా? లేకపోతే ఏమి చదవకుండా వచ్చి ఒకటే లెన్స్. మోదీ అంటే ఒక రాక్షసుడు అనేటువంటి ఒక కోణంలోనే మొట్టమొదటి నుంచి కూడా ప్రకాష్ రాజ్ గాని లేకపోతే ఈ లెఫ్ట్ ఎకోసిస్టమ్ అంతా కూడా అదే కోణంలో చూస్తుంది. ప్రభుత్వం ఏం చేసినా తిట్టాలనేటువంటి ఒక ఒక ఉద్దేశంతోనే కనబడుతున్నట్టుగా ఈ కామెంట్స్ అన్ని కూడా కనబడుతున్నాయి. ఇప్పుడు నిండా విషయమే. బ్రహ్మ రాక్షసుడు అని చెప్పి ఆర్ఎస్ఎస్ అన్నప్పుడు ఇప్పుడు కరోనా సమయంలో ఎంతమంది ఎంత సేవ చేశారు స్వయం సేవకులు. వరదలు వచ్చినప్పుడు, భూకంపాలు వచ్చినప్పుడు, కరువులు వచ్చినప్పుడు ఎంత వాలంటీర్గా ఎంత సర్వీస్ చేశారు. ఇది మరి ప్రకాష్ రాజ్ గారికి తెలుసా, లేకపోతే తెలియకుండా కేవలం ఆ మైండ్లో ఒక చిప్ పెట్టుకుని వచ్చి ఆ చిప్లో అది ఏముందో అవన్నీ కూడా బయట పెట్టినట్టుగా కనబడతాం. రాజ్ గారు ఆర్ఎస్ఎస్ అంటే సేవ, ఆర్ఎస్ఎస్ అంటే త్యాగం, ఆర్ఎస్ఎస్ అంటే క్రమశిక్షణ. కనుక ఆయనకు తెలవడానికి ఊకే 3 మాటల్లో చెప్పాను. కనుక కరోనా కాలం దగ్గర నుంచి దేశంలో ఆయన ఒక మాట అన్నాడు, పటేళ్లు నిషేధించిన సంస్థ ఇది. ఆ పటేల్కు విగ్రహాలు కడతారు ఇంత పెద్దగా, 3,000 కోట్లు ఖర్చు పెట్టి సెల్ఫీలు తీసుకుంటారు వీళ్ళు అని ఒక మాట అన్నాడు. పటేళ్లు నిషేధించిన సంగతి నీకు తెలుసు. గాంధీ హత్య తర్వాత పటేల్ నిషేధించాడు, పటేలే ఎత్తేసాడు. మరి ఎందుకు నెహ్రూ నేషనల్ పరేడ్ లో ఎందుకు ఒక్క ఆర్ఎస్ఎస్ నే పిలిచారు? ఇంతవరకు ఏ సంస్థను కూడా జాతీయ హోదా ఇచ్చి ఆ పరేడ్ లో పాల్గొనేటువంటి హోదా ఇంకొక సంస్థకి ఎందుకు ఇవ్వలేదు ఈ దేశం అని నేను అడుగుతున్నాను. మీరు ఆయన జవాబు చెప్పాలి. కనుక ఎంతమంది కాంగ్రెస్ మహానుభావులే ఎవరు నిందించారో వాళ్ళందరూ కూడా ఆర్ఎస్ఎస్ ను పొగిడారు. ఇందిరాగాంధీ కూడా ఒకప్పుడు కాంగ్రెస్ నిందించింది, ఆర్ఎస్ఎస్ ను మెచ్చుకున్నది కూడా ఆమె. కనుక నీకు ఒక సైడ్ నువ్వు చెప్తానంటే రెండో సైడ్ కూడా నువ్వు చెప్పాలి కదా. కనుక ఈ దేశంలో ఎక్కడ ఆపద వస్తే, ఆపద ఎక్కడ ఉంటే ఆర్ఎస్ఎస్ అక్కడ ఉంటది అని ఒక 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 పేరుంది రాజు గారు. ఏ అర్ధరాత్రి ఒక రైలు పడ్డా కూడా తెల్లవారేసరికి అక్కడ సేవ చేస్తూ కనపడే వాళ్ళు ఈ నిక్కర్ వేసుకున్న వాళ్ళే, నిక్కర్ దారీలే. ఇంకా నిక్కర్లు కనపడలేదేంది అని సామాన్యుడు అడుగుతాడు ఇప్పుడు ఈ దేశంలో. నువ్వు ఆ నిక్కర్ గురించి అవహేళనగా మాట్లాడతావా? ఆర్ఎస్ఎస్ అంటే ఏంది రాది? ఈ మధ్యలోనే ఒక నిక్కర్ నుంచి ప్యాంటుకు వచ్చారు అని మాట్లాడతావా? ఎంత విషయం ఉంది నీ కడుపులో? నిక్కర్ అంటే నీకు ఎందుకు అంత ద్వేషం, అంత ఇది చులకన భావము? నిక్కర్ కూడా లేని వాళ్ళు ఈ దేశంలో చాలా మంది బట్టలు కట్టుకోలేని వాళ్ళు ఉన్నారు తెలుసా నీకు? నిక్కర్ వేసుకోవడం అనే ఒక సింప్లిసిటీకి, అది ఆడంబరానికి చిహ్నం కాదు. అది నీలాగా ఆడంబరంగా బట్టలు వేసుకునేంత స్థితి ఆర్ఎస్ఎస్ కు లేకపోవచ్చు. అవును, చిన్న నిక్కర్ వేసుకొని పనిలో దిగుతారు, సేవా కార్యక్రమాల్లో దిగుతుంటారు. మరి ఏమి నిక్కర్ వేసుకుంటే నీకెందుకు? కాకి నిక్కర్, అది కూడా కాకి దేనికి చిహ్నమో నీకు తెలుసా? కాకి అంటే నీకెందుకు అంత అక్కసు? కార్మికుల యొక్క బట్టలు కదా కాకి అంటే, శ్రమించేవాడి యొక్క గుర్తు కదా కాకి అంటే. కనుక నిక్కర్ను అవహేళన చేయాలని నీకు ఎందుకు అనిపిస్తుంది? ఎంత నిష్ఠూరంగా మాట్లాడుతున్నావు. ఈ మధ్యనే నిక్కర్ నుంచి ప్యాంటుకి ఎదిగారు, అది ఎదగడం అనుకుంటున్నావా? నువ్వేంటి, నువ్వు కల్చర్ అనుకుంటున్నావా? కనుక ఈ మైండ్ లో పురుగుంది వీడి మైండ్, అందుకే అలా మాట్లాడుతున్నాడు. కనుక ఈ దేశంలో సేవ చేయాలన్నా లేకపోతే ఇది చేయాలన్నా ఎక్కడైనా కూడా ఆర్ఎస్ఎస్ పెట్టింది పేరు. కనుక నువ్వు 47కు ముందు ఏం చేశారనేది మాట్లాడే వాళ్ళందరికీ నేను చెప్తున్నాను, ఏం చేశారనేది మీరు ChatGPTలో కొట్టుకోండి, తెలుస్తుంది. కానీ 47 తర్వాత ఏం చేస్తుంది కళ్ళకు కనిపిస్తుందా మీకు? ఇప్పుడు త్యాగాలు, స్వాతంత్రానికి ముందు త్యాగాలు చేశారని వింటుంటాం రాజు గారు. భగత్ సింగ్ గురించి ఆయన కూడా మాట్లాడాడు. భగత్ సింగ్ ఉంటే తన్నేవాడు ఏమో అన్నాడు, చాలా మూర్ఖంగా మాట్లాడాడు. నేనేమంటున్నా, భగత్ సింగ్ త్యాగం చేశాడు కదా, ఉరికంబానికి ఎక్కాడు కదా. జెండా కోసం ఇప్పటికీ ఉరికంబానికి ఎక్కే స్వయం సేవకులను విన్నాడా ఈ ప్రకాష్ రాజ్? ఎప్పుడైనా విన్నాడా? కాకతీయ యూనివర్సిటీకి వచ్చి సామ జగన్మోహన్ రెడ్డి పేరు అడగండి, చెప్తారు అక్కడ ఎవరు వీళ్ళు అని. మరి చెప్పిన వాళ్ళు ఎవరు? ఇదిగో నువ్వు చెప్పిన నీ మావోయిస్టులు. జెండాను అవమానం చేస్తే అవమానాన్ని ఆపి జెండాను గర్వంగా 26 జనవరి రోజు జెండాను పైకి ఎక్కించినటువంటి హీరో సామ జగన్మోహన్ రెడ్డి. కనుక అలా చేసినందుకు చంపారు మావోయిస్టులు ఈ దేశంలో. ఆ మావోయిస్టులను నువ్వు కాపాడాలంటున్నావు, ఆ మావోయిస్టులను ఎన్కౌంటర్ చేయొద్దని నువ్వు మాట్లాడుతున్నావు. ఎవరిని చంపారు మావోయిస్టులు? ఏ తుపాకీ, ఏ చాకు కూడా లేని
ఉస్మానియా యూనివర్సిటీ ఒక కృష్ణవర్ధన్ని, బ్లేడ్ కూడా లేని కృష్ణవర్ధన్ చంపారు. నిరాయుధులైన మనుషులను చంపారు. నిరాయుధులైనటువంటి నిమ్న వర్గాలను చంపారు. రాజ్య నాయకులను చంపారు. సోము కిలారీలను చంపారు. ఆదివాసీలను చంపారు. వీళ్ళంతా కూడా వాళ్ళ చంపడం గురించి, వాళ్ళ రాక్షసత్వం గురించి, వాళ్ళ రక్తపాతాన్ని గురించి మాట్లాడలేని ప్రకాష్ రాజ్ ఈరోజు వచ్చేసి నీతులు చెప్తున్నాడా? దయ్యాలు వేదాలు వల్లించినట్లుంది రాజుగారు ఇది. అండ్ ఇంకొక మాట కూడా చివరిగా ఇంకొక మాట కూడా అన్నారు ఆయన, హిందూ ముస్లిం ఎంతసేపు ఇదే కావాలి వీళ్ళకి అంటే ఆర్ఎస్ఎస్ని ఉద్దేశించి అన్నారు, అలాగే బీజేపీని ఉద్దేశించి కూడా అన్నారు. ఈ 2 పేర్లే చెప్పి వీళ్ళ పబ్బం గడుపుకుంటున్నారు అని మాట్లాడుతున్నారు. అంటే దేనికి కూడా జనరలైజ్డ్ స్టేట్మెంట్స్ ఇచ్చారు తప్పితే ఒక్క సాలిడ్ ప్రూఫ్ ఇది జరిగిందని చెప్పి ఒక్కటి కూడా చెప్పలేవు. కేవలం అతని మైండ్లో ఉన్నటువంటి ఏమంటారు ద్వేషమనాలా విషమనాలా ఏం తెలియదు, మొత్తానికి అది మొత్తం కూడా బయట పెట్టారు. అంతే, ఆయనకు ఒక అక్కసు ఉంది. హిందూ ముస్లిం విడదీయడానికి కోసమే ఆర్ఎస్ఎస్ పనిచేస్తుంది అని ఆయన అనుకుంటున్నాడు. జై శ్రీరామ్ అనేవాళ్ళు, నమస్కారం అని పెట్టేవాళ్ళు, వీళ్ళంతా కూడా సంస్కారం లేని వాళ్ళుగా మాట్లాడుతున్నాడు ఆయన. ఎందుకంటే హిందూ అనే పదమే వీళ్ళకు ఏమంటారు జీర్ణించుకోలేకపోతున్నారు. కనుక ఈ దేశంలో హిందువు గర్వంగా తలెత్తుకుంటున్నాడు మెల్లమెల్లగా. హిందువు బలంగా మాట్లాడుతున్నాడు. హిందువు ప్రశ్నించడం మొదలుపెట్టాడు. ఇన్నాళ్ళు మిమ్మల్ని ప్రశ్నించలేదు. హిందువు నిలదీస్తున్నాడు. ఇన్ని రోజులు మీరు రాసిన చరిత్ర పుస్తకాలు చదివారు, ఇప్పుడు నిజాన్ని చదవడం మొదలు పెట్టారు. అందుకే మిమ్మల్ని అడుగుతున్నారు, అయ్యా మా నిమ్న వర్గాల పిల్లలను అడవులకు ఎందుకు పంపిస్తారు తుపాకులు ఇచ్చి? మీరు ఏసీ రూమ్ లో కూర్చొని కమ్యూనిజం గురించి ఎందుకు మాట్లాడతారు అని అడుగుతున్నారు. మీ పిల్లలు ఎందుకు నక్సలైట్లు కావడం లేదు అని నిలదీస్తున్నారు. దానికి జవాబు ఉందా వీళ్ళ దగ్గర? వీళ్ళ పిల్లలు, ప్రకాష్ రాజ్ పిల్లలు నక్సలైట్లు అవుతారా? కారు కదా. కానీ ఈరోజు ఏం మాట్లాడతారు? వాళ్ళతో చర్చలు జరపాలి, వాళ్ళని జనజీవన స్రవంతిలోకి తీసుకురావాలి. జనజీవన స్రవంతిలో ఉండకుండా బయటికి ఎందుకు వెళ్ళారని నేను అడుగుతున్నాను. అడవుల పాలు ఎందుకు అయ్యారు? తుపాకీలు ఎందుకు పట్టారు? ఈ తుపాకీ బట్టి ఈ దేశం మీద యుద్ధం చేయమన్న వాళ్ళు ఎవరు? మీకు చైనా చెప్పిందా? మీకు చైనా రష్యా చెప్తే మీరు పని చేస్తారా? ఇది మేము అడుగుతున్నాం ఈరోజు. అది మీకు చాలా ఇబ్బందిగా ఉంది కనుక అడ్డమైన ప్రశ్నలు అడుగుతున్నారు. రాజుగారి ప్రకాష్ రాజ్ ఏమని అడుగుతాడంటే, అరే ఈ ఆర్ఎస్ఎస్ ఏందిరా, ఒక్క అమ్మాయి కనబడుతుందారా ఎప్పుడైనా ఆర్ఎస్ఎస్ లో? అమ్మాయిలకు ఇచ్చే గౌరవం ఇది అని మాట్లాడుతున్నాడు ఆయన. అమ్మాయిలకు ఆయన గౌరవం ఇస్తాడట, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇవ్వరట. ఈయనకు తెలియని విషయం, ఈయనకు చరిత్ర తెలియనిటువంటి విషయము. సేవికా సమితి కూడా ఉంటుంది అని. సేవికా సమితి కూడా ముస్లింలకు కూడా ఒక విభాగం ఉంది, ఇది చాలా మందికి తెలియదు. ఆర్ఎస్ఎస్ లో ముస్లింలకు కూడా ఒక విభాగం ఉంది అనే విషయం వాళ్ళకి తెలియదు. మహిళలకు కూడా ఒక విభాగం ఉంది. సేవికా సమితి అనేది ఈ రోజు ప్రారంభమైంది కాదు రాజు గారు. చాలా చాలా పురాతనమైన 1936 లో ప్రారంభమైనటువంటి లక్ష్మీబాయి కేల్కర్ ప్రారంభించింది ఇది. ఎప్పుడు స్వాతంత్రానికి పూర్వమే ఇది. కనుక ఈ స్టోరీ ఇదేమో మీలాగా ఏదో రిజర్వేషన్ లాగా 2 అమ్మాయిలను నడబెట్టి షోపీస్ లాగా కాదు. ఇది చాలా పెద్ద సంస్థ. ఇది స్వతంత్ర పోరాటంలో కూడా ఉంది. అది కూడా మళ్ళా ఆర్ఎస్ఎస్ అంటే సేవికా సమితి కూడా ఉద్యమంలో ఉంది. కనుక వీళ్ళకు ఏ స్టోరీ తెలియకుండా అడ్డంగా మాట్లాడేస్తారు. కనుక నా ఫైనల్ ఇది ఏంటంటే రాజు గారు, ఇలాంటి సెలబ్రిటీలు అందరూ కూడా మీరు హక్కుంది మీకు. ఏంటి? విషం కక్కే హక్కు మీకుంది. విషం కక్కండి. అది విషం అని మాకు తెలుస్తుంది. కానీ అడ్డం వచ్చిన అబద్ధాలు మాట్లాడతామంటే కుదరదు. హిందువు కూడా మేల్కొన్నాడు ఈ దేశంలో. కనుక దీని అర్థం ఏంటి అంటే, మీ సినిమాలు ఆడవు మేము అనుకుంటే. కనుక నేను సామాన్య ప్రజలతో నా విజ్ఞప్తి ఏంటంటే, ఇలాంటి వాళ్లకు బుద్ధి చెప్పే సమయం వచ్చింది. ఇంకా మనము అదేమంటాము, ఒక లిబరల్ థాట్తో పోనీలే అనేటువంటి మానసిక స్థితి మనకు ఉండకూడదు. ఇలాంటి దుర్మార్గులను శిక్షించకూడదు. పుట్టగతులుండవు ఇలా మాట్లాడితే అనేది మనం చెప్పగలగాలి. కనుక మనం స్వయంగా వీళ్ళను నిషేధించాలి. వీళ్ళను సినిమా స్క్రీన్ పైన కనబడకుండా చేయాలి. ఇలాంటి వాళ్ళు ఉండే సినిమాలు మనం చూడము అని ఒక దీక్ష తీసుకోవాలి. ఎలా అయితే మనం ఇప్పుడు 100 years సందర్భంగా అనేక పనులు మనం సంఘం ఇచ్చినటువంటి పనులు మనం చేస్తున్నాం. సింపుల్ గా పని చేయడమే మనకు తెలుసు కనుక
పనిలో పనిగా ఇది కూడా పర్యావరణం గురించి కూడా పనిచేస్తున్నాం. 100 years సెలబ్రేషన్స్ అంటే ఏం చేస్తున్నాం? కుటుంబ ప్రబోధిని గురించి పనిచేస్తున్నాం. ఆ విధంగా సమరసత గురించి పనిచేస్తున్నాం. పర్యావరణం గురించి పనిచేస్తున్నాం. పనిలో పనిగా ఇటువంటి విషనాగులను ఎలిమినేట్ చేసే పని కూడా మనం చేయాలి రాజు గారు. నాకు అనిపిస్తున్నటువంటి విషయం. ఓకే, థ్యాంక్ యూ మురళి గారు. మీరు అన్నట్టుగా ప్రజలు కూడా ఈ విషయం మీద ఆలోచించాలి. ఏదైనా మాట్లాడొచ్చు, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కాబట్టి, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. కానీ బట్ ఏం మాట్లాడుతున్నాము, అబద్ధాలు మాట్లాడుతున్నామా, చరిత్రను వక్రీకరించి మాట్లాడుతున్నామా, దానికి ఆధారాలు ఉన్నాయా, చరిత్ర తెలుసుకుని మాట్లాడుతున్నామా, ఇందాక ఇప్పుడు ఎవరికి మీరు చెప్పినటువంటి విషయాలు కూడా ప్రజల్లో కూడా చర్చ జరగాలని కోరుకుంది. అందుకే ఈ స్పెసిఫిక్గా ఈ వీడియో చేయడం జరిగింది. నేను మా ప్రేక్షకులను కూడా అడుగుతున్నా, ప్రకాష్ రాజ్ మాట్లాడినటువంటి మాటలు ఆర్ఎస్ఎస్ పై కానీ, మోదీ సర్కార్ పై కానీ, బీజేపీ పై కానీ చేసినటువంటి ఆరోపణలు ఎంతవరకు సహేతుకం, ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ప్రేక్షకులను అడుగుదాం. వాళ్ళ ఒపీనియన్స్ కూడా కామెంట్స్ రూపంలో పెట్టమని చెప్పి అడుగుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మురళి గారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. మనం మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ప్రకాష్ రాజ్ చేసినటువంటి కామెంట్స్ దేనికి సంకేతం, ఎందుకు అలా విషాన్ని జిమ్ముతున్నారు, కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మనం మరొక వీడియోలో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.